బంతి ఏదైతే ఉంటుందండి దీన్ని ఎలా యూజ్ చేస్తాం మొక్కలకి అంటే చూడండి, పూత అంతా అయిపోయిన తర్వాత ఈ ఆకులు ఏవైతే ఉంటాయో వీటిని మనము గ్రైండ్ చేసేసి లేదా ఎండబెట్టైనా పొడి చేసేసి ఇలా చేత్తో అంటే పొడి అయిపోతుంది. లేదు మనం పచ్చిగా ఉన్నదైనా ఒక వాటర్లో కొద్దిగా వేసి గ్రైండ్ చేసేసి లేదా నీళ్ళల్లో నానబెట్టేసైనా ఆ నీరుని మొక్కలకి ఏంటంటే ఇన్ఫెక్టిసైడ్ కింద యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, బంతి చిన్న చేదు ఉంటుంది. మొక్కల్లో బంతి మొక్క వేస్తే ఏంటంటే పురుగులు అవి పట్టవన్నమాట మొక్కలకి. అందుకే పెద్ద పెద్ద పొలాల్లో గట్లంట మనకి బంతి మొక్కలు వేస్తారు. అందులో ఈ సీమ బంతి అయితే మరీ మంచి ఇన్ఫెక్టిసైడ్ కింద పనిచేస్తుందండి. సో దీన్ని ఇదిగో ఈ ఆకులు ఇవేవేవైతే ఉన్నాయో ఇంకా పూత కానీ అయిపోతే కట్ చేసి వీటిని ఖచ్చితంగా నేను ఇన్ఫెక్టిసైడ్ లాగా చేసి మొక్కల మీద జల్లితే ఇవి బాగా ఏంటంటే పురుగులు పట్టకుండా ఉంటాయి. అఫ్కోర్స్ పురుగులు అయితే ఏమీ లేవు, టెర్రస్ గార్డెన్ అవ్వడం వల్ల ఏమో కానీ తక్కువ అక్కడక్కడ ఉన్నాయి. ఇదైతే చిక్కుడు అనమాట, చిన్న చిక్కుడు, ఇంకా పూత రాలేదు. ఇదిగో ఇవన్నీ ఇంకా బాగా లేస్తుంది, కొత్తగా లేచిన మొక్క ఇది. లేచిపోతున్నాయండి. అలాగే ఉంచేస్తున్నాను మరి, ఎందుకంటే పడి లేచినవి బాగానే కాస్తాయి కాబట్టి. సో ఇదండి.